జై గురుదత్త, శ్రీ గురుదత్త. అసలు గణపతి దేవుడికి ఎన్ని ప్రదక్షిణములు చేయాలి? ప్రథమ పూజితుడు కదా, గణనాథుడు, గణాలకు అధిపతి, కవులకే కవి అయినటువంటి ఆ మహాదేవ దేవుడికి ఎన్ని ప్రదక్షిణములు చేయాలి? ప్రథమ పూజితుడు ఎందుకయ్యాడు? త్రైత్రింశతి కోటి దేవతలలో మన కుటుంబంలో కానీ మన గృహములో కానీ దేవాలయాలలో కానీ ఎలాంటి క్రతువులు చేయాలన్నా, ఎలాంటి యజ్ఞయాగాదులు చేయాలన్నా, మన గృహంలో ఎలాంటి పూజాది క్రతువులు చేయాలన్నా ముందు పూజ ఆ గణనాథుడికే చేస్తాం. మరి అటువంటి గణపతి దేవుడికి 3 ప్రదక్షిణములు చేయాలి. దేవాలయాలలో కానివ్వండి, మన గృహములో గణపతి దేవుడి ఆరాధన చేసే సమయములో కానివ్వండి 3 ప్రదక్షిణములు. మరి 3 ప్రదక్షిణములు ఎందు గురించి చేయాలి? అందులో మొదటి ప్రదక్షిణము మనము శరీరముతో చేసినటువంటి పాపాలు తొలగిపోవడానికి. మనము దేవాలయాలకు వెళ్ళేటప్పుడు లేదా వృత్తిరీత్యా బయటికి వెళ్ళేటప్పుడు మన పాదాల కింద తెలియకుండా చిన్న చిన్న జీవరాశులు చనిపోతూ ఉంటాయి కదా, ఆ శరీరముతో చేసినటువంటి పాపాలు తొలగిపోవడానికి మొదటి ప్రదక్షిణము. ఇక రెండవ ప్రదక్షిణము మాట ద్వారా, నోటి ద్వారా మనము తెలియకుండా, చూడకుండా, వినకుండా, మన నేత్రములతోటి చూడకుండా ఎవరెవరినో ఎన్నో మాటలు అంటూ ఉంటాము. ఆ మాటల దోషము తొలగిపోవడానికి రెండవ ప్రదక్షిణము చేయాలి. మూడవ ప్రదక్షిణము మనసు ద్వారా. మనము ఏకాంతంగా భగవంతుడు సేవ చేసే సమయంలో అక్కడ ప్రసాదాలు కనబడుతూ ఉంటాయి కదా, బెల్లము కొబ్బరి కానీ, లేదా ఉండ్రాళ్ళు కానీ, లేదా లడ్డూ కానీ, జిలేబీ కానీ స్వామివారికి నివేదన పెట్టే సమయంలో మన మనసు ద్వారా నిజంగా బాగుంది కదా అంటే అది దోషమే. నైవేద్యము పెట్టిన తదనంతరము ప్రసాదంగా మనకు వస్తుంది, కానీ ఆ మనసు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి, తినాలి అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో అది మనసు ద్వారా చేసిన దోషము తొలగిపోవడానికి మూడవ ప్రదక్షిణము. గణనాథుడు కదా, అర్క గణపతి, మూల గణపతి, శక్తి గణపతి, విద్యా గణపతి, హేరంబ గణపతి, గౌరీ గణపతి, అలా ఎన్నో నామాలు స్వామివారికి. కాబట్టి గణనాథుడికి 3 ప్రదక్షిణములు చేసి పునీతులు కండి, పుణ్యము సంపాదించుకోండి. స్వామివారికి గరిక అంటే ప్రాణం. ఆ గరికతోటి మీరు గనక మనసులో ఉన్నటువంటి ఆ కష్టాలు తొలగిపోయి మనస్సంకల్పితాలు, మనోభీష్టలు, మనోవాంఛలు నెరవేరాలని కోరుకోండి. జై గురుదత్త.